జనరేషన్లో ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకని దేర్ షుడ్ బి అ మోటివేషన్ నీడెడ్. ఆ మైండ్ సెట్ అనేది మనది ఎట్లుంటుందంటే బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. సెల్ఫ్గా తనకి తాను నేను చెయ్యాలి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫైర్తో బయటకు వస్తాడు. అట్లా ఆ సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఆ సెల్ఫ్ మోటివేషన్ లేని వ్యక్తులకి డెఫినెట్గా దేర్ షుడ్ బి అ మెంటార్ వేర్ దే నీడ్ టు గైడ్ యూ. బ్యాక్వర్డ్స్ విన్నప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు కదా ఎవరైనా మనని మాటలు అన్నప్పుడు. సో అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఆ హై లెవెల్ థింకింగ్ లో ఇవన్నీ కామన్ అనేది అర్థమైపోతుంది అనమాట ప్రతి మనిషికి. ఇప్పుడు లుక్ ఎట్ పాలిటీషియన్స్, ఓకే, లుక్ ఎట్ సినిమా ఇండస్ట్రీ పీపుల్. వీళ్ళ జీవితంలో ప్రతిరోజు పబ్లిక్ మాట్లాడుకుంటారు వీళ్ళ గురించి. పాలిటీషియన్ అనుకుంటే పొద్దున్న లేచి ఈయన ఆయన తిడతాడు, ఆయన ఈయన తిడతాడు, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి మంచిగా నవ్వుకుంటుంటారు. హౌ ఈస్ దట్ పాసిబుల్ దట్ దేర్ మైండ్ ఇస్ కంట్రోలింగ్? ఎట్లాగా? హౌ దే ఆర్ ఆపరేటింగ్ దేర్ మైండ్? ఒక కామన్ పర్సన్ లెటస్ ఏదో మన గురించి ఏదో న్యూస్ ఛానల్లో సంథింగ్ నెగిటివ్ వచ్చింది అంటే ఇక తెల్లారు లేస్తాడో లేదు తెలియదు. am I right or not? ఒకవేళ మెన్కి ప్రాపర్ కెరీర్ లేనప్పుడు ఆ స్ట్రెస్, ఆ బాధ, అవుట్కమ్ స్టేజ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. అందులో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి కదా. సో అవి ఓవర్కమ్ ఎలా అవ్వాలి? కెరియర్ అన్న పాయింట్ లో ప్రతి మనిషి ఒక 25 దాటిన తర్వాత అప్పటి వరకు లైఫ్ సాదా సీదా గడిచిపోతుందండి ఎవరిదైనా కానీ. 25 దాటిన తర్వాత ఏంటంటే నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, పెళ్లి అనే అంశం వస్తుంది, డబ్బులు అనే అంశం వస్తుంది, ఆస్తులు అనే పాయింట్ వస్తుంది. ఇవి లేకపోతే నీ లైఫ్ ముందుకు వెళ్ళదు అన్న ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది నీ మైండ్ లో. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో ఎప్పుడైతే నీ కెరియర్స్ ఉన్నా అని అనిపించినావు ఈ 25 years లైఫ్ లో వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ డూ యూ హ్యావ్? అంటే ఇప్పుడు నేను స్వామీజీ అయిపోలేము. ఐ షుడ్ బికమ్ ఎ స్వామీజీ మేబీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సూమి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సందీప్ రాజ్వర్. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సెకండ్ టైం. దిస్ ఇస్ సెకండ్ ఎపిసోడ్. లైక్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అంటే ఫస్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే మోస్ట్ నిస్వార్థమైన వ్యక్తి అంటారు కదా, మాకు అట్లా అనిపించింది మిమ్మల్ని చూసినప్పుడు. లైక్ మీ మాటలు కానీ జనాలకి మంచి చేయాలి అని తప్ప వేరే ఏ ఉద్దేశం లేకుండా యూ వేర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ యు ఆర్ టెలింగ్ అనమాట. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, డిజిటల్ కోచింగ్ కానీ, యూట్యూబ్ ట్రైనింగ్ కానీ. లైక్ అందులో ఇంకేం చేస్తున్నారు మీరు డిజిటల్ ట్రైనింగ్లో? సో బేసికలీ ఐ హ్యావ్ అ కంపెనీ స్కిల్ నావిగేషన్ అని చెప్పేసి. సో ఇందులో మేము ఏంటంటే మల్టిపుల్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తాం. లైక్ యూట్యూబ్ కోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ డిజిటల్ కోచింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, దాని ద్వారా ఆన్లైన్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు, లైక్ దే వాంట్ టు టీచ్ ఇట్ ఆన్లైన్ అనుకుంటే వారు ఆ సిస్టమ్ అంతా ఎట్లా క్రియేట్ చేయాలి. మరి బిజినెస్ ఓనర్స్కి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్స్, వారు బిజినెస్ చేయాలంటే ఆన్లైన్లో ఎట్లా చేయాలనే కంప్లీట్ కోర్స్ ఉంది మాది. సో అట్లాగా అంటే వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. yes, కంప్లీట్ గా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎట్లా చేయొచ్చు, ఈ సబ్జెక్ట్ అంతా మా దగ్గర. అంటే మార్కెటింగ్ అంటారా దీన్ని? కంప్లీట్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఓవరాల్ గా చెప్పాలంటే డిజిటల్ స్కిల్స్ వాట్ వి ఆర్ టీచింగ్ అప్. సో ఫర్ బిజినెస్ ఓనర్స్, ఆస్పైరింగ్ యూట్యూబర్స్ అవ్వచ్చు, ఓకే, లైక్ పీపుల్ హూ వాంట్ టు కమ్ ఆన్లైన్, వీళ్ళందరికీ కూడా వీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సో ఒక డిజిటల్ కోచ్ తో పాటు మీరు ఇవన్నీ కూడా లైక్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దిస్. yes, we are giving all this అన్నమాట. సో అందులో మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఇంకా అందులో మెయిన్ గా ఏంటంటే మనము ఎల్డర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఎల్డర్స్ లోన్లీనెస్ గా ఎక్కువ ఉంటారు ఆ ఏజ్ లో. సో ఆ లోన్లీనెస్ నుంచి వాళ్ళు ఎట్లా బయటికి రావాలి? లోన్లీనెస్ అనేది మేబీ బై సిచ్యువేషన్స్, లేకపోతే వాళ్ళకున్న మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ని బట్టి. ఓకే, వాళ్ళ అంటే లైక్ మేబీ వాళ్ళు ఎందులోనో ఫెయిల్ అయిన సిచ్యువేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా జీవితం ఎట్లా ఫేస్ చేయాలన్న అంశాలు తెలియకపోవచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం కావచ్చు. ఇట్లాగా ప్రతి మనిషి ఏదో ఒక టైంలో లోన్లీగా ఉండాలని అనుకుంటాం. కానీ కొందరు ఏంటంటే ఆ లోన్లీనెస్కి అలవాటు పడిపోతారు అనమాట. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకపోవడం, తల్లిదండ్రులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఇంటరాక్ట్, ఒక సపరేట్ రూమ్కి వచ్చి కూర్చొని వాళ్ళంతలో వాళ్ళు ఏదో వాళ్ళ టైం వాళ్ళ గడిపెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్లీ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వారు లోన్లీనెస్ అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే మీరు కోర్ అంటే లైక్ వాట్ ఈస్ యువర్ కోర్ పాయింట్ ఏంటి, ఎందుకు మీరు లోన్లీగా ఉండాలనుకుంటున్నారు? ఈజ్ ఇట్ లైక్ ఇంట్రెస్టా మీకు అట్లా, లేకపోతే ఆ లోన్లీగా ఉండడం వల్ల మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారా? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ బీయింగ్ అలోన్, ఆర్ జస్ట్ కావాలని అట్లా ఉంటున్నారా? అండ్ కొంతమంది లోన్లీగా ఉంటూ
రిగ్రెట్ అవుతుంటారు, నా లైఫ్ ఎప్పుడు ఇట్లాగే ఉంటది, నాకు చెప్పుకోవడానికి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు, కేవలం ఇంకెళ్ళి దేవుడు దండం పెట్టేసుకుని ఆ విధంగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ కోర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఐదర్ ఒక మనిషి వల్ల నువ్వు అలా సఫర్ అవుతున్నావా, సిచ్యువేషన్స్ వల్ల అలా సఫర్ అవుతున్నావా, ఓకే, ఆర్ ఎల్స్ ఆర్ యూ ఎంజాయింగ్ దట్ లోన్లీనెస్. సి ఎండ్ ఆఫ్ ద డే ఎనీవన్ ఇన్ లైఫ్ మనము ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నామంటే ఐదర్ అది మనం ఎంజాయ్ చేయగలగాలి, లేకపోతే ఐదర్ దాన్ని అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల ప్రతిరోజు డిప్రెషన్ అనే పాయింట్కి వెళ్ళి నా లైఫ్లో ఎవరు లేరని ఒక పాయింట్లో ఉండగలగాలి. అంటే లోన్లీనెస్ ని మనం ఎంజాయ్ చేస్తామా, చేయగలుగుతాం? దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డస్ దట్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఓన్లీ ప్రైవసీ కావాలని ఎక్కువ కోరుకుంటారు. అట్లాగా ఆ ప్రైవసీ లైఫ్ లో వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు, బుక్స్ చదువుకుంటారు, నాలెడ్జ్ పెంచుకుంటారు, దేవుడు ధ్యానంలో ఉంటారు, అలా కూడా ఉండే వాళ్ళు ఉంటారు. అండ్ ఇదే లోన్లీనెస్ అనే ఫ్యాక్టర్ పట్టుకొని కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు సఫరింగ్ స్టేజెస్ అలాంటి దాంట్లో కూడా వెళ్ళిపోతారు, కొన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ అట్లా గడిపేస్తారు. సో అట్లా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్లీ కోర్ ప్రాబ్లం ఏంటి నాది, నేను ఎందువల్ల ఈ లోన్లీగా ఉంటున్నాను. జనరల్ గా యూత్ గురించి మాట్లాడుకుంటే ఒక రిలేషన్షిప్ తెగిపోవడం వల్ల, లేకపోతే కొంచెం ఎల్డర్స్ అని పాయింట్కి వస్తే కొంచెం నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్న పాయింట్ మీద, కెరియర్ మీద ఫోకస్ చేయాలన్న పాయింట్ మీద, అట్లాగా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ప్రతి లైఫ్ లో ఒకసారి లోన్లీనెస్ అనేది వస్తుంది. ఎస్, డెఫినెట్లీ. మీ లైఫ్ లో ఎప్పుడైనా వచ్చిందా? ఎస్, లాట్ ఆఫ్ టైమ్స్ లోన్లీగా నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఓకే, ఇన్ మై స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై కెరియర్ ఇన్ 2017-18 ఆ టైంలో ఐ వాజ్ అంటే ఒక మోటివేషనల్ ట్రైనర్ అవ్వాలి, 10 మందికి మంచి మాటలు చెప్పగలగాలి, ఇలాంటి ఆలోచన విధానం ఉంది నాకు. సో 2017-18 ఆ టైంలో అంటే ఐ వాజ్ అ వెరీ 21 years అప్పుడు నాకు. అట్ దాట్ టైమ్ వెన్ ఐ యూస్ టు గో టు ఎనీ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా సరే ఓకే చిన్న పిల్లాడు అన్నట్టు చూసేవాళ్ళు. అట్ దాట్ టైం నేను ఏంటంటే నాకు ఒక మంచి ఇంటెన్షన్ ఉంది. సి ట్రైనింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనకి ఇంటెంట్ ఉండాలి ప్లస్ కంటెంట్ ఉండాలి. ఇంటెంట్ ప్లస్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో కొంతమంది కంటెంట్ ఉంటుంది, ఇంటెన్షన్ మంచిగా ఉండదు. కొంతమందికి ఇంటెంట్ బాగుంటుంది కానీ కంటెంట్ ఉండకపోవచ్చు. సో నా దగ్గర రెండు ఉన్నాయి, అవి రెండు క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకున్నాను చిన్నప్పటి నుండి. సో అట్లాగా ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నప్పుడు ఐ వాజ్ నాట్ గెటింగ్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఐ యూస్ టు ఫీల్ అలోన్ ఆల్ ద టైమ్. పేరెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా నా అంతలో నేను ఉండుతూ బుక్స్ చదువుకున్నాం అట్లా చేసేవాడు. లోన్లీనెస్ లో చాలా మంది డేంజర్ డిసిషన్స్ కొంతమంది తీసుకుంటారు కదా, సో అది అవాయిడ్ చేయడం ఎలా? ఫస్ట్ థింగ్ ఏంటంటే లోన్లీగా మనం ఫీల్ అయ్యాం అనుకోండి, మనకి మన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి లైఫ్ లో, అది చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి మనకి. ఎనీ వన్ పర్సన్ ఇన్ లైఫ్ దేర్ షుడ్ బి. నాకేదైనా కష్టం వస్తే ఇక చెప్పుకోవడానికి ఉన్నారు. మనము ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నామా, ఏదైనా సరే మన ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, మనకి ఎవరు లేరు అనుకుందాం, లెట్ us say you don't have any friend, even a single friend, వాట్సాప్ లో మెసేజ్ కూడా ఎవరు లేరు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? చలో జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్, అట్లీస్ట్ టు నేచర్, అట్లీస్ట్ టు గాడ్, సో దట్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ అలోన్ ఆన్ దిస్ ప్లానెట్. ఓకే, లోన్లీగా ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా, ఆర్ యూ రియలీ అలోన్? థింక్ అబౌట్ ఇట్. డోంట్ యూ హావ్ యువర్ ఫ్యామిలీ, సమ్ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్, ఎవరో ఒకరు నీ కష్టం వెళ్ళి చెప్పుకుంటా అంటే వినేటోళ్ళు ఉండరా? ఒక అరగంట ఒక గంట సేపు టైం ఇవ్వరా? నీకేదో సొల్యూషన్ చెప్పరా? సో మనకి మనం లోన్లీగా అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం, దట్ ఆమ్ ఐ లిటరలీ అలోన్? అట్లా లిటరల్గా అలోన్ అనుకుంటే దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ అలోన్. అంటే మన ఫ్యామిలీ కుటుంబం ఏమీ లేకపోతే అప్పుడు ఒంటరి జీవితం అయిపోతుంది మనిషి. కానీ ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని మన రిలేషన్స్ వాళ్ళు ఏదైతే ఉంటుందో, మన క్లోజ్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది మనం కాపాడుకోగలగాలి, వాళ్ళతో రిలేషన్స్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఎక్కువగా అవసరమా జీవితం అనుకుంటూ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు కదా, లైఫ్ ఎండ్ చేసేయాలి, అవసరమా, సో ఎందుకు ఇంకా ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇలానే వాళ్ళకి మైండ్ లో తిరుగుతూ ఉంటది. ఎగ్జాక్ట్లీ. నేను రీసెంట్ గా ఐ వాస్ రీడింగ్ వన్ బుక్. ఆ బుక్ లో ద ఆథర్ వాస్ సెయింగ్, అలెక్స్ అని చెప్పేసి ఈజ్ అన్ ఆథర్. వాట్ ఈస్ సెయింగ్ అంటే, ప్రతిరోజు మనం కళ్ళు తెరిచినామంటేనే దిస్ ఇస్ ఎ గిఫ్ట్ అంట. We are literally experiencing life every single day. See, human beings గా పుట్టడం అనేది దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ అంట అండి. ఓకే, ఒక లెట్ us say ఒక ఏదన్నా చిలుక ఉంది, లేకపోతే యానిమల్స్ ఉన్నాయి. ఓకే, యానిమల్స్ ఏవి చేయని పనులు ఈరోజు హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్నాడు. హ్యావ్ యు ఎవర్ సీన్ ఎనీవేర్ దట్
ఒక ఎలిఫెంట్ పెద్ద ఒక 5 floors బిల్డింగ్ కట్టిందంట. అవి ఎవరు సీన్ దట్? ఒక ఎలిఫెంట్ ఏరోప్లేన్ కనిపెట్టిందంట. ఒక లయన్ వచ్చేసరికి ఇట్ ఫార్మ్ ఎ వెరీ బిగ్ ఎంపైర్ అని చెప్పేసి అక్కడ విన్నాము మనం. ఓన్లీ ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే వీ హావ్ డన్ సో మెనీ గ్రేట్ థింగ్స్. ఎవల్యూషన్ జరిగిన మూమెంట్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ టుడే. సో మనిషి పుట్టడమే చాలా గొప్ప విషయం. అదొక గిఫ్ట్ లాగా తీసుకోవాలి. ప్రతిరోజు ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్, వాట్ ఐ ఫీల్ లిటరలీ. Okay, see, just go to hospitals anytime. If you're feeling alone, just go to hospitals. If your life is messed up, just look at people out there. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా there are people who are literally suffering. కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు అంటే ఇంతకు మించిన అదృష్టం ఏముంటది? సో భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడు. దీంతో నువ్వు ఏం క్రియేట్ చేయాలి భూమి మీద అని ఆలోచించాలి మనం అంతే. చాలా మంది బాధపడుతుంటారు కదా, నాకు రెస్పెక్ట్ లేదు, నాకు ఎందుకు అన్నట్టు. ఆ రెస్పెక్ట్ అనేది అంటే లేకున్నా కానీ మనం బ్రతకచ్చా ఈజీగా? రెస్పెక్ట్ అని అంటున్నారు. సి, రెస్పెక్ట్ అనేది బేసికల్ గా మన యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటే, మనం 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంటే, 10 మందికి మంచి చెప్పాలని ఆలోచన ఉంటే, డెఫినెట్లీ యూ టెల్ మీ మ్యామ్ అంటే ఎవరైనా కానీ రెస్పెక్ట్ ఇస్తారు మనకి. ఓకే, మన రిలేషన్స్ కాపాడుకోవాలనే విషయం అదే అంటాం నేను. ఓకే, సో ప్రతి మనిషి మనం పొద్దున్న లేచినప్పుడు నైట్ పడుకున్నంత వరకు కష్టపడుతున్నాం అంటే ఎండ్ గోల్ రెస్పెక్ట్, వాల్యూ. ఓకే, ఒక మనిషి 0 నుంచి ₹1 కోటి సంపాదించాడు. ఎండ్ గోల్ ఏంటి? అతను ₹1 కోటి సంపాదించడం వల్ల అతనికంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మార్కెట్లో, ఒక వాల్యూ ఉంటుంది. సో ఎండ్ గోల్లో మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. అతని దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా, కార్లు ఉన్నా ఏం లేకపోయినా, ఎండ్ గోల్ ఒక మనిషి ఎక్స్పెక్ట్ చేస్తుంది రెస్పెక్ట్ చేస్తారు. సో దెర్ ఇస్ అ కొటేషన్ విచ్ సేస్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో మనకి రెస్పెక్ట్ కావాలన్న టైంలో మనం ఉంటాం కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నామా? యూ షుడ్ క్వశ్చన్ దిస్, రైట్? yes. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్? మెన్ అండ్ ఉమెన్, సి మనం ఫిజికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే మెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఉమెన్ వచ్చేసరికి మెంటల్ ఆస్పెక్ట్ లో దీస్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే వీళ్ళ చిన్నతనం నుండే చాలా పెయిన్స్ చూస్తారు వీళ్ళు. చిన్నతనం నుంచే ఒక పెయిన్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉమెన్ కి అయితే లిటరల్ గా. అంతెందుకు ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో కూడా, ఆ టైంలో ఓకే ఒక బాబు పుట్టాలంటే దట్స్ అ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. సో కంపేరింగ్ టు బోత్ దిస్ పీపుల్, ఐ డోంట్ సే దీస్ పీపుల్ ఆర్ ఈక్వల్ బికాస్ వీళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, మెన్ మైండ్ సెట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో మేబీ లైక్ రైట్ నౌ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది ఈరోజు ఇండియాలో. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ అప్, ఉమెన్స్ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు. 15, 20 years, 30 years back, things were not like this today. ఒక అమ్మాయి ఏదైనా చేయాలి అని అంటే లైక్ she should ask lot of questions. అంటే ఎంతో మంది పర్మిషన్స్ తీసుకోవాలి, తల్లిదండ్రుల పర్మిషన్, అన్నయ్య పర్మిషన్, తమ్ముడు పర్మిషన్, ఇట్లా ఏదైనా కొత్తగా చేయాలంటే at one particular time. But today we don't have all that. ఇంకా ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంటది, ఇంకా ముందుకు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఇంకా ఫ్రీడమ్ పెరుగుతుంటది. దానివల్ల ఎంతో మంది ఉమెన్స్ పైకి వస్తారు. సో లైక్ ఒక మెన్ మీద డిపెండెన్సీ అనేది ఉండదు ఇంకా తర్వాత, బికాస్ దీస్ గైస్ ఆర్ ఆల్సో ఎర్నింగ్ మనీ టుడే, స్టార్టింగ్ అప్, డూయింగ్ సంథింగ్ బిగ్గర్ థింగ్స్ టుడే. సో వీ కాంట్ కంపేర్ బోత్ ద పీపుల్. yes we can't. సో ఒకవేళ మెన్కి ప్రాపర్ కెరీర్ లేనప్పుడు ఆ స్ట్రెస్, ఆ బాధ, అవుట్కమ్ స్టేజ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. అందులో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి కదా. సో అవి ఓవర్కమ్ ఎలా అవ్వాలి? కరెక్ట్. సి, కెరియర్ అన్న పాయింట్ లో ప్రతి మనిషి ఒక 25 దాటిన తర్వాత అప్పటి వరకు లైఫ్ సాదా సీదా గడిచిపోతుందండి ఎవరిదైనా. 25 దాటిన తర్వాత ఏంటంటే నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, పెళ్లి అనే అంశం వస్తుంది, డబ్బులు అనే అంశం వస్తుంది, ఆస్తులు అనే పాయింట్ వస్తుంది. ఇవి లేకపోతే నీ లైఫ్ ముందుకు వెళ్ళదు అన్న ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది నీ మైండ్ లో. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో ఎప్పుడైతే నీ కెరియర్స్ ఉన్నా అని అనిపించిందో, ఈ 25 years లైఫ్ లో what are the experiences do you have, what are the skills do you have? Okay, you don't have graduation certificate, okay, doesn't matter, skill ఏముంది నీ దగ్గర? what can you offer to this planet? ఈ ప్లానెట్ లో నువ్వు చేసే పని ఏముంది? ఏదన్నా చేయనీకి ఒక అవకాశం ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. what can you offer? just think about it. and ఆ పర్టికులర్ ఫీల్డ్ లో కెరియర్ బిల్డింగ్ అనేది ఉండాలి, అండ్ అది నీకు ఇంట్రెస్ట్ అయి ఉండాలి. You can choose like that. Either okay, you have a very good graduation at one particular time, certification undi, go to some company, apply a job. That is also one thing is there. Okay, you don't have anything, try to ante oka different ga alochinchi, why don't you start up a business? Chinna level business enduku cheyoddu? Oka dairy farm pettukodam avvachu, okay,
లేకపోతే యూ కెన్ థింక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ టుడే జస్ట్ గో ఇన్ టు ద మార్కెట్. ఎవరెవరు ఏం చేస్తున్నారో గమనించాలి. అయితే మీరు అన్న ప్రకారం వీ కెన్ చూస్ సంథింగ్ వీఆర్ స్కిల్డ్, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏది చూస్ చేసుకోవాలి, నాకు ఇది వచ్చు ఇది వచ్చు ఇది వచ్చు, ఆర్ ఇది రాదు ఇది చేయాలా అది చేయాలా, చాలా కన్ఫ్యూజన్. విచ్ ఇస్ ద ప్రియారిటీ. మీరు లిస్ట్ రాసుకోండి, అందులో టాప్ ప్రియారిటీ లిస్ట్ అని చెప్పి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద టాప్ లో ఏముంది, కోర్ ఇంట్రెస్ట్. ఓకే, అట్ వన్ పర్టికులర్ టైం మై పేరెంట్స్ సెడ్ యూ అంటే నువ్వు వెళ్ళి జాబ్ చేయి, ఎందుకంటే మన ఫ్యామిలీ ఇట్లా ఉంది, వెళ్ళి జాబ్ చేస్తే నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చినా మేము ఏదో చేసుకోవడానికి ఉంటది కదా, సో జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, నా ప్యాషన్ ని ఫాలో అవ్వాలా. దీస్ వేర్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో వాట్ షుడ్ ఐ డూ? ఐ ఫాలోడ్ మై ప్యాషన్. ఐ ఫాలోడ్. పబ్లిక్ ఉపయోగపడుతుంది ఇది ఒక టైంలో ఖచ్చితంగా. ఇది రాబోయే రోజుల్లో ఇట్స్ అ వెరీ బూమింగ్ సబ్జెక్ట్. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఇది ఇంకా విపరీతంగా మారుతుంది, మోటివేషన్ అనే కాన్సెప్ట్. సో ఐ షుడ్ బీ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకున్నాను. సో దట్ వాస్ మై ప్రియారిటీ అట్ వన్ పర్టికులర్ టైం. సో ఎవ్రీ వన్ షుడ్ క్వశ్చన్ దట్, నా లైఫ్లో నాకు ఇష్టమైనది ఏంది, అవి పని చేస్తే నేను సంతోషంగా ఉంటాను. వాట్ వాస్ దాట్ పర్టికులర్ వర్క్ డూ యూ హ్యావ్? లెట్ అస్ సే ఒక పర్సన్ ఉన్నాడు, ఈజ్ ద వన్ హూ ఇస్ అన్ ఎడిటర్, వీడియో ఎడిటర్ అనుకుందాం. అతను వీడియో ఎడిటింగ్ చేస్తే అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఓకే, ఇంకోరు ఉంటారు స్టేజ్ మీద బాగా మాట్లాడితే అతనికి తెలియని సంతోషం వస్తుంది. దట్ ఈస్ హిస్ కోర్ ఇంట్రెస్ట్. లైక్ దాట్ ప్రతి మనిషికే దేర్ ఇస్ సమ్ పర్టిక్యులర్ థింగ్, ఒక ఫీల్డ్ ఉంటుంది అతనిలో. యూ నీడ్ టు ఫైండ్ దట్ ఫీల్డ్, దట్స్ ఇట్. ఆ ఫీల్డ్ లో ఏం చేయొచ్చు నేను, అందులో టాప్ ఎవరు ఉన్నారు, అట్లా నేను కావాలంటే ఏం చేయాలి, ఈ క్వశ్చనింగ్ ప్రతిరోజు జరగాలి. సో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే సి పాయింట్ ఏంటంటే అండి, ఎవ్రీ పర్సన్ నీడ్స్ దట్. ఒక బిజినెస్ ఓనర్కైనా, స్మాల్ ఇండస్ట్రీ నడిపించేటోళ్ళకైనా, ఓకే, ఎటువంటి చదువు లేని పర్సన్స్కైనా సరే దేర్ షుడ్ బి ఎ మోటివేషన్ నీడెడ్. ఆ మైండ్ సెట్ అనేది మనది ఎట్లుంటుందంటే బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. సెల్ఫ్గా తనకి తాను నేను చెయ్యాలి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫైర్తో బయటకు వస్తాడు. అట్లా ఆ సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా, ఆ సెల్ఫ్ మోటివేషన్ లేని వ్యక్తులకి డెఫినెట్గా దేర్ షుడ్ బి ఎ మెంటార్ వేర్ దే నీడ్ టు గైడ్ యూ, వేర్ దే నీడ్ టు టెల్ ఇది అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ మైండ్ ని ఒక బిలీఫ్ సిస్టమ్ లో క్రియేట్ చేస్తారు. యూ విల్ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే ఎందుకు మనం ఏదన్నా కష్టపడుతున్నాం, ప్రాసెస్ చేస్తున్నప్పుడు అంటే ఎక్కడో అది ఓటమి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఏంటండి, ఓటమి డెఫినెట్గా వస్తుంది. ఆ ఓటమి వచ్చినప్పుడు, ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఏ మనిషి ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ దే విల్ ఫాల్ డౌన్ సమ్వేర్. అది ఏమవుతుంది, ఒక 1-2 days మొత్తం ఇదైపోతాం. డెఫినెట్లీ అది ఎవరి జీవితంలోనే అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరైనా వచ్చి మనకి అట్లా కాదు ఇట్లా కూడా అవుతుందంట ఒక కొత్త పర్సెప్షన్ ఇచ్చినప్పుడు మన మైండ్ డైరెక్షన్ మారిపోతుంది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ మోటివేషన్ ఈస్ నీడెడ్ ఫర్ స్టూడెంట్స్, ఎల్డర్స్, ఎవ్రీ సింగిల్ పర్సన్, ఎనీవన్. దే నీడ్ దట్. ఒకరు రిలేషన్షిప్ లో స్టక్ అవుతారు, ఇంకోరు మనీ ప్రాబ్లమ్ లో స్టక్ అవుతారు, ఇంకోరు ఏదో డబ్బులు అప్పుల పాలు అయిపోయి ఇట్లాంటి వాటిలో స్టక్ అవుతారు, ఇంకోరు వాళ్ళకి సక్సెస్ రాక ఈ దాంట్లో స్టక్ అవుతారు. ఆ స్టక్కింగ్ అన్న పాయింట్ లో ఎవరైనా ఉండాలి కదా పుష్ చేసేటోళ్ళు, వాళ్ళే మోటివేషనల్ ట్రైనర్స్. దట్ ఈస్ వేర్ ఎవ్రీ వన్ నీడెడ్ దట్. సో చాలా మంది సక్సెస్ కోసం పరిగెడుతూ ఉంటారు. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. సో లేట్ వచ్చిన వాళ్ళ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళకి మీరేం చెప్తారు? లేట్ సక్సెస్ వచ్చిందంటే అతను ఆల్రెడీ ఎన్నో దెబ్బలు తలిగి వెరీ స్ట్రాంగ్ అయిపోతాడు మెంటల్ గా. అతని రేపటి రోజున ఓకే ఇంకా దానికి మించిన పెద్ద ప్రాబ్లం వచ్చినా తట్టుకొని నిలబడతారు. త్వరగా సక్సెస్ వచ్చిన అసలు ఎట్లాంటి దెబ్బలు తగలేవండి మీకు, ఏం ఫెయిల్యూర్ కాలేదు, ఏం లాసులు కాలేవు. ఓకే, ఒక 10 మంది నీ గురించి ఏం మాట్లాడుకోవట్లేదు, ఏం జరగట్లేదు, సక్సెస్ వచ్చేసింది మీకు. దాంట్లో ఏం ఉండదు, అందులో థ్రిల్ ఉండదు, కిక్ ఉండదు. నిజంగా చెప్తున్నా, వాస్తవం. తట్టుకొని కింద స్టేజ్ నుంచి వచ్చి ఒక్కసారిగా హైలైట్ అవుతావు. అందులో అసలైన మజా అనిపిస్తుంది. We need to wait for that. We need to wait. Any particular field. పుట్టిగా రాదు సక్సెస్ ఎవరికి. దాని వెనకాల ఎంతో పోరాటం ఉంటది, ఎంతో కష్టపడతారు. ఒక 10 ఏళ్ల పాటన కష్టం ఉంటది. లాట్ ఆఫ్ మై సర్కిల్, మా సర్కిల్లో రిలేటివ్స్ లో దే విల్ లుక్ ఎట్ ఇట్, ఇంకేనా ఆయనకు సక్సెస్ వచ్చేసింది అయిపోయింది ఇట్లా అనుకుంటారు. కానీ 12 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన నేను 12 ఏళ్ల నా శ్రమ ఈ గత సంవత్సరం నుండి పబ్లిక్ రికగ్నైజ్ చేస్తున్నారు. నాకు 11 సంవత్సరాలు ఎవరు రికగ్నైజేషన్ ఇవ్వలేదు, నాకు రికగ్నైజ్ చేయలేదు ఎక్కడ కూడా నన్ను. మరి ఈ 11 ఏళ్ళు ఎవరు చూడరే? అది అట్లా ప్రతి జీవితంలో, అందరి జీవితాలలో జరుగుతుంది.
ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటారు, మీరు 0 నుంచి స్టార్ట్ చేశారు, అది ఎవరు చూడరు. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే ఎవ్రీ వన్స్ లైఫ్ వుడ్ బి దట్ ఓన్లీ. సో హౌ యూ హ్యాండిల్ దట్? ఆ 11 years అనేది ఆ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెస్ఫుల్గా ఎంత హ్యాండిల్ ఎలా చేయగలరు? See, I work like a Swiggy delivery boy. ఓకే. I work like a courier boy. ఓకే. ఒక బట్టల షాప్లో సేల్స్ బాయ్గా పనిచేస్తున్నాను. దిస్ వాస్ మై లైఫ్. అంటే ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఏదైతే ఉందో, ఏదో ఒక పని చేసి ఇంత డబ్బులు అయితే నేను నా జీవితం ముందుకెళ్ళడానికి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ, నా గోల్ అదే కంపల్సరీ, నేను అదే చేయాలి. అది కాపాడడానికి ఇవన్నీ చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చింది. అట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు బికమ్ సక్సెస్ఫుల్. జస్ట్ గో అండ్ లుక్ ఎట్ దర్ లైఫ్ స్టోరీ వన్స్. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఒక టైంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో చాలా మందికి, సరే మీరు అన్నారు సక్సెస్, మనం ఈ కెరీర్ గురించి మాట్లాడుకున్నాము, బట్ చాలా మంది ఫేస్ చేస్తారు హెల్త్ ఇష్యూస్తో మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటారు. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆ సక్సెస్ని తెచ్చుకోవచ్చా? హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చా రెండు? సీ ద పాయింట్ ఎండ్ లో, అంటే మనం కోర్ గా చెప్తే హెల్త్ ఇస్ వెల్త్. హెల్త్ లేకపోతే ఏం లేదంటారు. ఒకసారిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రికమెండ్ యూ టు ఫోకస్ ఆన్ ద హెల్త్. నువ్వు హెల్తీగా ఉన్నావంటే అదే పెద్ద సక్సెస్. దానికి ఇంకా నీకు మనీ వచ్చింది, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, ఇవన్నీ కూడా ఏంటంటే బోనస్లు అంట నేను అన్నీ. దట్ ఈస్ అ బోనసెస్ టు యూ. సో వెర్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. సో ఈ శరీరంలోనే మనం ఉంటాం చనిపోయేదాకా. ఈ శరీరాన్ని కాపాడుకోగలగాలి. ఓకే, ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ ఎనీ హెల్త్ ఇష్యూ, సో మేక్ షూర్ దాట్ ప్రతిరోజు 24 గంటల నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది అని ఆలోచించకుండా నీ మైండ్ ని ఇంకో వైపు డైవర్ట్ చేయాలి. I know a lady who suffers with breast cancer. ఓకే, కానీ తనకి ఆ క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ప్రతిరోజు ఆ సఫరింగ్ లోకి వెళ్లకుండా నేనేం చేయొచ్చు అని ఆలోచించింది. సో షీ వాజ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ కోచ్. చాలా మంచి రిలేషన్షిప్స్ గురించి చాలా బాగా మాట్లాడతారు. సో తను ఏమన్నారు నాకు, సార్ నేను ఒక రిలేషన్షిప్ కోచ్ అవుతాను, రిలేషన్షిప్ లో స్టక్ అయ్యే వాళ్ళకి ప్రతిరోజు ఇట్లా సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళకి నేను కోచింగ్ ఇస్తాను సార్ అని చెప్పేసి షీ స్టార్టెడ్ హర్ ఓన్ కోచింగ్ కంపెనీ టుడే. లావణ్య గారు అని చెప్పేసి హర్ నేమ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. సో మీకున్న హెల్త్ ప్రాబ్లం ప్రతిరోజు కేర్ తీసుకుంటూ అట్ ది సేమ్ టైం మీరు ఏం చేయొచ్చు, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు, ఉన్న టైంలో మనం ఏం చేసుకోవచ్చు. రేపటి రోజున నువ్వు లేకపోయినా నీ గురించి మాట్లాడుకునేటట్టు ఉండాలి ప్రజలంతా. ఎంత మంచి జీవితం బ్రతికింది, అట్లా ప్రాబ్లం వచ్చినా సరే మెంటల్గా ఎప్పుడు డిస్టర్బ్ కాలేతారు. ఈ విధంగా రేపు పేరు రావాలి. పబ్లిక్ నేను చూసి నేర్చుకోగలగాలి. అన్ని మంచిగా ఉన్నవాడు చక్కగా ఉండలేడు, బట్ ఆమెకి ఏదో ప్రాబ్లం ఉంది అయినా కానీ గ్రేట్ కదా, ఇది రావాలి పాయింట్. సో మీ లైఫ్లో ఏదన్నా ఎమోషనల్ స్టోరీ అనేది ఉందా? లైక్ ఎవరు మీ దగ్గరకు వచ్చిన పర్సన్ అయినా కానీ మోటివేషనల్ నేర్చుకున్న అట్లా ఎమోషనల్ స్టోరీ ఏదైనా ఉందా? there are lot of examples. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఎమోషనల్ గా మొత్తం అంతా నేను డిప్రెషన్ బాధలు నేను ఫేస్ చేసాను ఒక టైంలో. ఓకే, బికాస్ ఐ వాజ్ నాట్ గెటింగ్ సక్సెస్, ఐ వాజ్ నాట్ గెటింగ్ ఫినాన్షియల్ సక్సెస్ ఒక టైంలో. అట్ దట్ టైమ్ we were living in a very small house. ఒక చిన్న ఇంట్లో మేము ఉంటున్నాం, ఒక రేకుల ఇంట్లో. అట్లాంటి ప్లేస్లో ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్ వీడియోలు ఏవో చేసుకుంటా ఉన్నాను. I was not getting great success. I was literally thinking, అసలు నేను ఒకటి అంటే నా లైఫ్లో ఒకటి అనుకుంటున్నాను, బట్ అది రావట్లేదు. సో అదే రూమ్లో ఎక్కడైతే కూర్చున్నానో అదే రూమ్లో ఒక పెన్ను పేపర్ పట్టుకొని నా థాట్స్ అన్ని రాసిన దాంట్లో నా మీద ఫ్యాన్ కనిపించింది. అట్లా ఐ వాజ్ లిటరలీ థింకింగ్ ఏం చేయాలి, కాలు చేతులు వణుకుతున్నాయి నాకు అప్పుడు. అట్ దట్ టైమ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. అట్ దట్ టైం కాల్ చేసి అట్లాగా మైండ్ ఎట్లన్నా డైవర్ట్ చేసుకోవాలన్న పాయింట్ మీద డైవర్ట్ చేసుకోండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ కేస్ లైక్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ అవ్వచ్చు, ఉదయ్ కిరణ్ అవ్వచ్చు, ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ వెరీ గ్రేట్ పొటెన్షియల్, సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అంట నేను వాళ్ళకి. బికాస్ పబ్లిక్ రికగ్నేషన్లోకి వెళ్ళారు, ఒక పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళారు అన్నప్పుడు అట్ దాట్ పర్టికులర్ టైమ్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ హెల్ప్ దెమ్. అది వాళ్ళు పర్మనెంట్ ఇంకా సొల్యూషన్ లేదనుకుంటారు, బట్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దట్. సొల్యూషన్ అనేది ఎలా అయినా ఎవరి తెలుస్తుంది, ఏదో ఒక విధంగా యూ షుడ్ కాల్ సమ్వన్. ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు ఆ పాయింట్ లో ఇమ్మీడియట్ గా ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలండి. అక్కడ మాత్రం ఉండదు, అక్కడ ఉంటే అదే థాట్ కంటిన్యూ అవుతుంది. జస్ట్ గో సమ్వేర్, టాక్ టు సమ్వన్ లైక్ దాట్. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎమోషనల్ సిచ్యువేషన్. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడోకి వెళ్ళిపోతారు ఒక మ్యారేజ్ అయ్యాక. అట్లాంటి వాళ్ళ
కొంతమంది అమెరికాలో ఉండవు, అట్లా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు కదా పేరెంట్స్, వాళ్ళని వాళ్ళు ఎట్లా మళ్ళీ రీమోటివేట్ చేసుకోవచ్చు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పెద్దవారు మీరు ఒక సర్టెన్ ఏజ్ లో ఉన్నారు, పిల్లల బాధ్యతలు అయిపోయినప్పుడు 70-80 ఉన్నారు అనుకో, పిల్లల బాధ్యతలు అయినప్పుడు ఆల్రెడీ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ I'll tell you the second point, that is nothing but you are so healthy. ఓకే, ఈ ఉన్న కొంచెం టైం అవ్వచ్చు, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న టైం అవ్వచ్చు, ఈ టైంని పిల్లలు నాతో లేరు, నాతో పక్కన ఎవరు లేరు అని ఆలోచించకుండా మీకున్న ఈ పర్టికులర్ టైంని ఎలా మీరు ప్రతిరోజు ఆస్వాదిస్తూ బ్రతకాలి. ఎవరితో టెన్షన్ లేదు, నాకు నా లైఫ్ నేను బ్రతుకుతున్నా, హ్యాపీగా ఉన్నా, అది ఎలా బ్రతకాలని ఆలోచించుకోవాలి వాళ్ళంతే. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్, ట్రూ ట్రూ, అంతే. సో అంటే మీరు ఎన్జిఓస్ కూడా వర్క్ చేస్తున్నారని మాకు తెలిసింది. లైక్ వాట్ టైప్ ఆఫ్ ఎన్జిఓస్? అంటే డ్యూరింగ్ కరోనా టైమ్ ఐ ఓన్లీ స్టార్టెడ్ అప్. అంటే నేను పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో దాని తరపున ఒక ఫౌండేషన్ లాగా ఐ ఓన్లీ స్టార్టెడ్ అప్. సో కరోనా టైంలో ఆల్మోస్ట్ ఒక 38 days ఎవ్రీ డే సమ్ 500 పీపుల్కి ఫుడ్ డొనేషన్ చేసేటోళ్ళం ఎవ్రీ డే. అది అట్లాగా అప్పటి నుంచి లైక్ యూనో కరోనా టైంలో ఏదైతే నేను స్టార్ట్ చేసిన అన్నదాన ఈవెంట్స్ అని చెప్పేసి, అన్నదాన ఈవెంట్స్ అనేది ఇప్పటికీ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ జస్ట్ గో డూ సమ్ ఫుడ్ డొనేషన్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ అట్లాగా. సో ఇప్పుడు ప్రెసెంట్ గా నా మైండ్ లో ఉంది ఏంటంటే ఒక 5 students కి, ఒక 5 మంది పిల్లలకి లైక్ కంప్లీట్ గా లో ఉంటారు కదా, వాళ్ళకి చదివించాలనేది ఒకటి ఉంది నా మైండ్ లో. ఎడ్యుకేషన్ ఇప్పించాలి వాళ్ళకి, ఎందుకంటే మనకి స్కూల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, కాలేజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో అట్లాగనమాట. అయితే మొన్న రీసెంట్ గా మేము ఒక ఫిలాసఫర్కి అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? సో మీరేం చెప్తారో చూద్దాం. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బీ హ్యాపీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, అది నా జీవితంలో పర్పస్ అనుకుంటాను. అండ్ మనకున్న కర్తవ్యాలు, బాధ్యతలు, మనల్ని నమ్ముకొని కొంతమంది ఉంటారు, ఆ బాధ్యతలన్నీ సక్రమంగా చేసుకోవడం. దిస్ ఈస్ వాట్ ఐ కాల్ ద పర్పస్. ఎండ్ గోల్లో ఏంటంటే ఓవరాల్గా మనం కంపేర్ చేసుకుంటే ఎవ్రీ పర్సన్ అండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, అందరికీ ఒక పర్పస్ ఉంది ఈ ప్లానెట్లో. యూ హ్యావ్ ఎ పర్పస్, ఐ హ్యావ్ ఎ పర్పస్. వీ షుడ్ థింక్ వాట్ ఈస్ మై పర్పస్. లెట్ us say there is a person who is working, ఏదో ఒక చిన్న పని చేస్తాం, ఆ పనిని 100% లెవెల్ ఎట్లా చేయాలి. అంటే కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్న పర్పస్ నీకు పర్సనల్ లైఫ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ వైఫ్, తనని ఎంత బాగా చూసుకోవాలి, దట్ కమ్స్ అండర్ పర్పస్. యూ హ్యావ్ అ ఫ్రెండ్స్, దట్ కమ్స్ అండర్ పర్పస్. ఎంత అంటే నీ వల్ల 10 మందికి ఉపయోగపడేటట్టు నీ జీవితం ఉండాలి. మై మెంటార్ సేస్ దిస్, బీ లైక్ అన్ ఒయాసిస్ ఇన్ ఎ డెజర్ట్. డెజర్ట్ ఒకటి ఎడారి చూస్తే ఆ ఎడారిలో ఎక్కడ మీకు నీళ్ళు కనబడదు, ఎక్కడ కనబడదు, ఎక్కడో ఒక చిన్న ఒయాసిస్ ఉంటుంది, అక్కడ గ్రీనరీ, చిన్న చిన్న చెట్లు ఉంటాయి, అక్కడ చిన్నగా నీళ్లు ఉంటాయి అంట. కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆ చిన్న పాండ్ దగ్గరకు వచ్చి నీళ్ళు తాగుతాయి. క్యామిల్స్ కానీ, మనుషులు కానీ, అక్కడ దగ్గర ఉన్న ఊర్లు కానీ అందరు వచ్చి ఆ ఒయాసిస్ దగ్గర ఉంటారు. అంటే మనిషి జీవితం ఎప్పుడైనా ఒక ఒయాసిస్ లాగా ఉండాలి. నీ పరిస్థితులలో, నీ సిచ్యువేషన్స్ లో, అంటే ఎవరికైనా నువ్వు ఒక సొల్యూషన్ లాగా కనబడాలి. ఓకే, ఎమోషనల్ థింకింగ్ ఎక్కువ ఉండదు. ఏదైనా దాని వెనకాల లాజిక్ ఆలోచిస్తాను, దాని వల్ల ఎవరికి బెనిఫిట్ ఉందో ఆలోచిస్తాను, వాట్ ఈస్ వాట్ అని ఒక డైమెన్షన్ లాగా థింక్ చేస్తాను. లైక్ 1 dimension, 2nd dimension, 3rd dimension అట్లా. దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్ అంటారు. అంటే ఒక సిచ్యువేషన్ ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు అనమాట. సో వెన్ ఐ డిసైడ్ సంథింగ్, ఓకే, దాన్ని ఒక యాంగిల్ చూసి మళ్ళీ ఇంకో యాంగిల్ అట్లా 3-4 యాంగిల్స్ చూసి అది అందరికి ఉపయోగపడుతుంది అంటే చలో ఐ మూవ్ ఫార్వర్డ్. మీకు ఎప్పుడైనా సాడ్నెస్ బాగా వచ్చినప్పుడు, లైక్ వాట్ యు ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు బాధ వచ్చినప్పుడు? వెన్ ఐ గెట్ సాడ్, బాధ అనేది అందరికి వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ప్రతి క్షణం మనం సంతోషంగానే ఉండాలంటే ఐఎమ్ నాట్ ఎ గాడ్, సో డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ ఫీల్ దట్. సో ఐ ఎక్స్పీరియన్స్ దట్. బాధ వచ్చింది అంటే ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఎలా? ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఓకే, జస్ట్ ఆ ఎమోషన్ బయటకు వెళ్ళిపోవాలి. ఓకే, సో అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాను కాసేపు. అంటే ఎప్పుడు సంతోషంగా ఉండలేం, ఎప్పుడు అదే కంటిన్యూ కాదు. లైఫ్ జీవితం అంటే సమ్ టైమ్స్ లైక్ దిస్, సమ్ టైమ్స్ లైక్ దిస్. ఈ డౌన్ లోకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలని నీకు తెలిసి ఉండాలి. బాధ వచ్చినప్పుడే సంతోషం వాల్యూ తెలుస్తుంది, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు బాధలే వద్దు జీవితంలో, నాకు అసలు ఏది వద్దంటే కుదరదు. లైఫ్ బాధలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, తూడుపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. తట్టుకొని నిలబడాలి. ఫేస్ ఇట్, జస్ట్ ఫేస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, లైక్ బ్యాక్వర్డ్స్
బ్యాక్వర్డ్స్ విన్నప్పుడు చాలా మంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కదా ఎవరైనా మనని మాటలు అన్నప్పుడు. సో అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ రియలైజ్ కంటే ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ మీకన్నా చాలా వెనుకబడి ఉన్నారు. దేర్ థింకింగ్, దర్ థాట్ ప్రాసెస్, ఓకే, దేర్ నాలెడ్జ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ముందున్న గురించి మాట్లాడతారు డెఫినెట్ గా. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఎలా హ్యాండిల్ చేయాలి, అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వెనకాల మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో, ఓకే, వీళ్ళతో మీకున్న రిలేషన్ ఏంటి, వాళ్ళతో నీకేమైనా ఉపయోగం ఉందా, ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎట్లా అంటే మనకి దానివల్ల ఏం బెనిఫిట్ లేదు, దానివల్ల మనం ఏం ముందుకు వెళ్ళట్లేదు, మన జీవితం ముందుకు వెళ్ళదు అని అన్నప్పుడు, మన జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇది ఎంత త్వరగా అయితే త్వరగా కట్ చేసి పడేసాలి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎదుగుతున్న కొద్దీ, మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాడు. దిస్ ఇస్ వెరీ కామన్. అందరినీ సాటిస్ఫై చేయలేం. ఉన్న ఒక జిందగీలా అందరూ నన్ను దేవుడు అనుకోవాలంటే కుదరదు. ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ నాట్? సో కొంతమంది కనిపించవచ్చు, కుదరదు కానీ చేయొచ్చా? కుదరదు కానీ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను స్వామీజీ అయిపోలేము. ఎస్ ఆర్ నో, ఐ షుడ్ బికమ్ ఎ స్వామీజీ మేబీ. ఓకే ఓకే, అట్లా బ్యాలెన్స్ అవ్వదులే కానీ అది నాట్ సో పాసిబుల్ యాక్చువల్లీ. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మీ లైఫ్ లో మీరు అట్లా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఓకే అయ్యి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్, అంటే నాకు అర్థమైపోయిందండి, జీవితం అర్థమైపోయింది. వాట్ ఈస్ లైఫ్? లైఫ్ ఇస్ అప్స్ అండ్ డౌన్స్, వీ షుడ్ ఫేస్ దట్. ఒక సర్టెన్ టైంకి వచ్చినాక మనుషులం అందరం, మనం అంతా ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చినాక మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది హై లెవెల్ థింకింగ్ చేస్తుంటది. ఆ హై లెవెల్ థింకింగ్ లో ఇవన్నీ కామన్ అనేది అర్థమైపోతుంది అనమాట ప్రతి మనిషికి. ఇప్పుడు లుక్ ఎట్ పాలిటీషియన్స్, ఓకే, లుక్ ఎట్ సినిమా ఇండస్ట్రీ పీపుల్, వీళ్ళ జీవితంలో ప్రతిరోజు పబ్లిక్ మాట్లాడుకుంటారు వీళ్ళ గురించి. పొలిటీషియన్ అనుకుంటే పొద్దున్న లేచి ఈయన ఆయన తిడతాడు, ఆయన ఈయన తిడతాడు, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి మంచిగా నవ్వుకుంటుంటారు. హౌ ఈస్ దట్ పాసిబుల్? దేర్ మైండ్ ఇస్ కంట్రోలింగ్. ఎట్లాగా? హౌ దే ఆర్ ఆపరేటింగ్ దేర్ మైండ్. ఒక కామన్ పర్సన్ లెటస్ ఏదో మన గురించి ఏదో న్యూస్ ఛానల్లో సంథింగ్ నెగిటివ్ వచ్చింది అంటే ఇక తెల్లారు లేస్తాడో లేదు తెలియదు. am I right or not? కానీ అదే లుక్ ఎట్ పాలిటీషియన్, లుక్ ఎట్ ఎ పర్సన్ హూ ఇస్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. సెలబ్రిటీస్ కానీ నెవర్ ఎవర్ బాదర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అసలు థింకింగే ఉండదు. అయితే సో మీలాగా ఎవరైనా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకో, వాళ్ళు ఎలా రావాలి? అంటే ఫస్ట్ థింగ్, మీరు మోటివేషనల్ ట్రైనర్ అవ్వాలంటే ఇది మీకు ఒక పిచ్చి ఉండాలి. ఓకే, ప్యాషన్. అదొక ఎట్లా అయినా సరే పబ్లిక్ మంచి దారులు నడిపియాలి, వాళ్ళ జీవితాలు ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు, మంచి మాటలు చెప్పాలి, వాళ్ళని మోటివేట్ చేద్దాం. ఇది ఒక పిచ్చి ఉండాలన్నమాట ఒక ట్రైనర్ కావాలంటే. సో ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఫస్ట్ థింగ్ మీరు స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ పర్సన్, లెట్ us say యు ఆర్ యంగర్ అనుకుంటే, సమ్ 20 years 22 23 ఏజ్ లో ఉన్నారు అనుకుంటే స్కూల్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. స్కూల్లో, నెక్స్ట్ కాలేజెస్ లో, నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్లో, అట్లా కంపెనీస్ లో, అట్లా లెవెల్. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ లెవెల్ కూడా పెరుగుతుంటది. సో దానికి తగ్గట్టు ఈరోజు డిజిటల్ గా ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్, వీడియోస్ చేసుకోవడం కానీ, పబ్లిక్ రికగ్నైజేషన్ లోకి వెళ్ళాలి ఎక్కువగా. సో మోటివేషన్ స్పీకర్స్ హిప్నోటైజ్ కూడా చేస్తారు. హిప్నోటిజం అనేది ఉండదు మోటివేషనల్, బికాస్ మేబీ సైకాలజిస్ట్ ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు. సో మోటివేషనల్ ట్రైనర్స్ కి ఏంటంటే బేసికల్ గా, ఇప్పుడు నేనున్నాను ఇండియన్ అకాడమీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ లో, నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ మేము కంప్లీట్ చేసుకొని సర్టిఫికేషన్ ఉంది నాకు. డాక్టర్ రాజన్ నుంచి, హూజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రైనర్, సర్టిఫికేషన్ తీసుకొని మొత్తం మాకు ట్రైనింగ్ ఇస్తారు దీని మీద. ఇది ఎట్లా చేయాలి, పబ్లిక్ లో ఎట్లా ఇది చేసుకోవాలనే దాని మీద. అట్లా ట్రైన్ అప్ అయిన తర్వాత యూ కమ్ అప్ అండ్ ప్రొఫెషనల్ వేలో ఉంటుంది నీ మాట్లాడే విధానం అవ్వచ్చు, పబ్లిక్ ఈజీగా నీకు తెలిసిపోతుంది ఎట్లా చేయవచ్చు అనేది. అట్లాగా ఇంకోటి మెయిన్ ప్రాబ్లం అందరు ఫేస్ చేసే ఫుడ్ కంట్రోల్ లేకపోవడం, నచ్చింది తినడం, అట్లా హెల్త్ పాడైపోవడం ఇలా జరుగుతుంది. ఆ కంట్రోల్నెస్ అనేది ఎందులో అయినా ఎట్లా రావాలి? ఫుడ్ అయినా అయ్యొచ్చు, ఇంకా ఏదైనా కంట్రోల్ అనేది ఎలా చేయాలి? ఏదైనా ఏదైనా ఇన్ లిమిట్. ఎనీథింగ్ యూ డూ ఇన్ లైఫ్ ఇన్ లిమిట్, సర్టెన్ పాయింట్ దాకా. ఏదైనా లిమిట్ ని మనం ఎలా సెట్, ఇది లేకుండా నేను ఉండలేను అనే స్టేజ్కి వెళ్ళొద్దు. నేను కార్ లేకుండా ఉండలేను, నేను ఏసీ లేకుండా ఉండొద్దు. ఏదైనా ఇది లేకుండా నేను ఉండలేను అనేది ఏది ఉండకూడదు. అట్లాగా ప్రతిదీ మెయింటైన్ చేసుకోవాలి. ఇది అంటే అన్ని తప్పని నేను చెప్పను, పబ్కి వెళ్ళడం తప్పని నేను అనను, ఇవన్నీ నేను తప్పని అనట్లేదు. లిమిట్, ఒక మనకంటూ ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లోనే ఉండాలి.
అది మనకు ప్రమాదకంగా మారొద్దు రేపటి రోజున. అది హెల్త్ అయినా వెల్త్ అయినా ఏదో ఎనీథింగ్ ఇట్ ఇస్. ఇంకా ఫ్యూచర్ లో సందీప్ రాజ్ మిమ్మల్ని మేము ఎక్కడ చూడొచ్చు? సో సందీప్ రాజ్ వర్మని ఎట్లా చూడొచ్చు అని వర్మని అంటే, ఎట్లా చూడొచ్చు? మేబీ ఐఎమ్ వెరీ బిజీ రైట్ నో అండ్ డిజిటల్ వేలో ఇదంతా చేయడం అనేది జరుగుతుంది ప్రెసెంట్ గా. సో రైట్ నో ఇన్ తెలుగు ఐఎమ్ రన్నింగ్ ఇట్ అప్. ఇంగ్లీష్ లో వెళ్తున్నాయి, తమిళ్లో వెళ్తున్నాయి, 3 languages లో. సో యూనో ఐఎమ్ లెర్నింగ్ స్టిల్ తమిళ్, బట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ హ్యాండ్లింగ్ తమిళ్ మార్కెట్ రైట్ నో. మలయాళంలో ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ లోకి నేను ఇండియా వైడ్ గా వెళ్ళాలనేది నా ఒక గోల్ పెట్టుకున్నాను. దట్స్ హౌ ఇట్ ఇస్. సో మేబీ నెక్స్ట్ లెవెల్, పాన్ ఇండియా లెవెల్. బట్ పాన్ ఇండియా రికగ్నిషన్ వచ్చింది నాకు. ముంబైకి పిలిచి అది అవార్డు ఏదైతే ఇచ్చారో మాకు, సో దట్ ఈస్ అ పాన్ ఇండియా లెవెల్ రికగ్నిషన్ విచ్ వీ గాట్. సో ఇప్పటికి తమిళనాడు నుంచి అయినా సరే ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళు కూడా అట్లా. సో లైఫ్ ఆఫ్ మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉంటుంది? మీ లైఫ్ ఎలా ఉంటుంది రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత? రికగ్నేషన్ వచ్చిన తర్వాత ఎట్లుంటది అంటే అండి, ఎవ్రీ డే కాల్స్ వస్తూనే ఉంటాయి. అది హ్యాండిల్ చేయడం అనేది ఒకటి అది తెలుసుకోవాలి. ఎవ్రీ డే ఎవరొకరు కాల్స్, మెసేజ్లు, ఇంకా అంటే మన టైం మన చేతులు ఉండదు. ఇంకా మన టైం ఇంకా ఇప్పుడు ఎవరో సఫర్ అవుతూ ఉంటారు, వారికి టైం ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో మన టైం అనేది ఇంకొకరి చేతిలో ఉంటది. సో ఒక లిమిటెడ్ టైం పెట్టుకుంటా నేను. ఇంత టైం మాత్రమే నేను వీరితో మాట్లాడతాను, మిగతా టైంలో నా పర్సనల్ లైఫ్ కి, మిగతా టైంలో మా ఫ్యామిలీకి, ఇట్లాగా. ఇంకోటి 10 ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆ స్ట్రెస్ అనేది మీ బ్రెయిన్ మీద ఎప్పుడైనా పడ్డది? నో, యు విల్ టేక్ అవుట్. ఐ టేక్ ఇట్ లైక్ ఎ కేస్. ఒక కేస్ లాగా చూస్తాను దాన్ని నేను, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూస్తాను నేను దాన్ని. ఐ లెర్న్ ఫ్రమ్ దాట్ కేస్. ఏదన్నా నా దగ్గరకు ఒక ఇన్సిడెంట్ వచ్చిందని అంటే, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ఎవ్రీ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. ఆ మనిషి ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాతనే ఆయన నా దగ్గరకు వస్తున్నాడు. అది నేను ఫీల్ అవ్వలేదు ఆ ఎక్స్పీరియన్స్ అంతా, ఆయన ఫేస్ చేసి వచ్చిండు నా దగ్గర. అంటే ఆ మైండ్ సెట్ కి రావాలంటే అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి. అది నేను చేయలేను కాబట్టి, సో ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే. అంటే మీరు అంత ఎమోషనల్ గా ఆలోచించకుండా ఒక కేస్ లాగా చూసి ఇప్పుడు ఒక లాయర్ ఉన్నారు, కేసుని కేసు లాగా చూస్తారు. ఒక డాక్టర్ ఉన్నాడు, పేషెంట్ ని పేషెంట్ లాగా చూస్తాడు. ఎప్పుడైతే మీరు అలా చూస్తారో మీ ప్రొఫెషన్ లో మీరు అప్పుడే ముందుకు వెళ్తారు. ఇంకా ప్రతిదీ నువ్వు లైక్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అప్ ఇన్ పర్సనల్ లెవెల్ కి తీసుకెళ్ళి హార్ట్ కి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎక్కువ మందికి సర్వ్ చేయలేరు. అంటే మీరు ఒక పర్సన్ ని సెషన్స్ లాగా లైక్ ఇన్ని క్లాసెస్ అని తీసుకుంటారా, లేకపోతే ఇన్ని సెషన్స్, ఇన్ని క్లాసెస్ అని ఉంటాయి, ఒక 1 week పాటన. సో అందులో మీ దగ్గరకు వచ్చే ఏజ్ గ్రూప్ ఎలా, ఎంత? ఇప్పుడు ప్రెసెంట్ గా 35 నుంచి 60 years ఓల్డ్ వరకు కూడా ఉన్నారు. నా ఏజ్ కూడా కాదు, యంగ్స్టర్స్ ఎక్కువ ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ప్రెసెంట్ గా అంతగా ఇది అంటే మా దగ్గరకు వచ్చేది అంత లేదు. 35 నుంచి 60 వరకు ఎవరైతే ఉన్నారో మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్స్ ఫేస్ చేయడం. అంటే 35 అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కెరీర్ లో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ అయి ఉంటారు, ఈవెన్ దో దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. లోన్లీనెస్, ఓసిడి, థింకింగ్, నెగటివ్ థింకింగ్, రిలేషన్షిప్స్, ఇట్లాంటివి ఎన్నో ఇష్యూస్. ఓసిడితో కూడా వస్తారా మీ దగ్గరికి? అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, నెగటివ్ థింకింగ్ అంటే ఇలాంటివి. సో ఇది ఒక పర్టికులర్ ఇండస్ట్రీ నేను తీసుకుంది. దాంతో పాటు డిజిటల్ కూడా యాడ్ చేసుకున్నాను. డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నాను, యూట్యూబ్ స్కిల్స్, ఇవన్నీ నేర్చుకుని దాని మీద ఐ స్టార్టెడ్ అప్ మై ఓన్ కంపెనీ. అట్లాగా. సో స్కిల్స్ బాగున్నాయి కాబట్టి డిజిటల్ కూడా నేను మంచిగా రాణించగలుగుతున్నాను. అట్లాగా. గ్రేట్. సో యూర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అనమాట. బ్యాలెన్స్ చేస్తున్నారు. దాంతో పాటు లైక్ మీరు అన్నట్టు ఈ 35 to 60 లోపు ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ మాకు చెప్పగలరా? లైక్ హౌ పీపుల్ విల్ బీ అండ్ హౌ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు వాళ్ళ ప్రాబ్లమ్. See, there was a lady who's a 57 ఆ ఏజ్ లో ఉంది. She was ఒక 10 years నుంచి she was suffering with this negative thinking every day. అదొక స్ట్రగుల్ అనమాట. అంటే ఈవెన్ ఒక దేవుడిని చూసిన నెగటివ్ థింకింగ్, తనకి ఏంటంటే ఇల్లంతా క్లీన్ గా పెట్టుకోవాలి, ఇది ఒక ఆలోచనలో. ఆ థింకింగ్ తోని తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఓకే, షీ వాచ్ మై వీడియో సమ్వేర్, షీ కాంటాక్టెడ్ మీ, వచ్చి కలవాలి సార్ అని కలిచారు. సో షీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ థింగ్. షీ వెంట్ టు లాట్ ఆఫ్ సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్, ఇట్లా ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కూడా నేను తీసుకున్నా, మెడిసిన్స్ కూడా నేను తీసుకున్నా, బట్ నాకు క్యూరింగ్ అనేది జరగలేదు. సో వాట్ ఐ suggested her is you need to go through some counseling sessions. అంటే కస్టమైజ్డ్ గా మీరున్న మైండ్ సెట్ ని బట్టి మీకు సొల్యూషన్స్ చెప్పగలగాలి, మీకు గైడ్ చేయగలగాలి ఇట్లాగా అని చెప్పి తనకు ఒక 45 సెషన్స్ నేను తీసుకున్నాను. 45 సెషన్స్. రైట్ నౌ షీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్.
అంటే తనకు టూ మచ్ ఆఫ్ నెగటివ్ థింకింగ్ ఓసిడి, ఇంకా నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఇట్లాంటి అదంతా. ఇంకా రిలేషన్షిప్స్ మీద అయితే ఇంకా బొచ్చడు. అసలు ఎంత మంది వస్తున్నారు రిలేషన్షిప్స్ ఈ మధ్య కాలంలో. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, హస్బెండ్ అండ్ వైఫ్ అదొకటి, మళ్ళీ మ్యారేజ్ అయినాక సెకండ్ ఇట్లాంటివి పెట్టుకోవడం అదొకటి, అట్లా కూడా ఉన్నాయి కేసెస్. లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. సో కొన్నిసార్లు అనిపిస్తుంది ఎట్ వెళ్తున్నాం మనం అంతా అనిపిస్తుంది. బికాస్ డ్యూ టు కమ్యూనికేషన్, వాట్సాప్, ఆల్ దీస్ స్టఫ్, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. ఆ కమ్యూనికేషన్ చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ ఇష్యూస్ అని నాకు అనిపిస్తుంది. సో సందీప్ గారు, సమ్వన్ వాంట్ టు కన్సల్ట్ యూ, సో ఫీజ్ అనేది ఎలా ఉంటుంది? బేస్డ్ అపాన్ పర్టికులర్ మనిషి యొక్క ఆయన యొక్క ప్రొఫెషన్ బట్టి కూడా వి విల్ డూ సంథింగ్. అండ్ ఓకే, కాన్స్టాంట్ గా ఇఫ్ యూ వాంట్ సమ్ ఫిగర్ అనుకుంటే some 10,000 rupees what we charge for consultation. దానికి ఒక 3-4 క్లాసెస్, 3-4 సెషన్స్, బేసిక్ లెవెల్లో వాళ్ళు అర్థం చేసుకుని ఒక గైడెన్స్ ఇమీడియట్గా ఇవ్వడం అనేది చేస్తాం ఇమీడియట్గా. అంటే వాళ్ళకి నేను ఉన్నాను అన్న ధైర్యం వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఏమైనా ఉంటే సందీప్ సార్కి చెప్పొచ్చు, ఆయన ఇమీడియట్ సార్ట్ చేస్తారు, చెప్తారు నాకు పర్ఫెక్ట్గా, ఎవరు లేకపోయినా ఆయన ఉన్నారు అనే ఒక ధీమా, ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి. సో ఎనీ టైమ్ దే కెన్ కాంటాక్ట్ యూ, లైక్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి ఈ టైం అంటే దే కెన్ కాంటాక్ట్ మీ అంటే వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ లో టైమింగ్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాము, అట్లాగా దే షుడ్ కమ్ అప్. సో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లైక్ మెంటల్ ఇష్యూస్ కానీ ఇట్లా ఏ ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ ఒకటి. నెక్స్ట్ డిజిటల్ స్కిల్స్, ఇది ఇన్కమ్ పర్పస్ లో చూస్తున్నారు, నాకు ఒక స్కిల్ ఉంది, ఐ వాంట్ బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఓనర్ చూస్తున్నట్టయితే వారికి వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి ఆన్లైన్ అనుకుంటే దే కెన్ కాంటాక్ట్ అస్. యూట్యూబ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అట్లాగా. సో ఎవరున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మిమ్మల్ని మీతో మాట్లాడచ్చు. ఎస్. సో సందీప్ గారు, న్యూ కమర్స్, న్యూగా కంటెంట్ క్రియేట్ చేయాలి, న్యూగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనే వాళ్ళకి లైక్ హౌ దే కెన్ స్టార్ట్, హౌ దే కెన్ గ్రో? ఫస్ట్లీ ఎవరైనా యూట్యూబర్స్ అవ్వాలి, కాంటెంట్ క్రియేటింగ్ ఇండస్ట్రీకి రావాలంటే దే నీడ్ టు హ్యావ్ ఎ స్పెషలైజేషన్ ఫస్ట్. నా కంటెంట్ ఏంటి, నా టాపిక్ ఏంటి, నేను ట్రావెలింగా, కుకింగా, లేకపోతే ఫ్యాక్ట్ ఛానల్, మోటివేషన్, ఒక సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాలి ఫస్ట్ స్కిల్. అండ్ సెకండ్, దాంట్లో మనం ఇంకా డెప్త్కి వెళ్తే ఓకే, దాంట్లో మీకు వీడియో మేకింగ్, షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్, మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారో, ఈ యూట్యూబ్ ఆల్గరిథం అవ్వచ్చు, ఆల్గరిథం గురించి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ అండ్ ఆల్, దే నీడ్ టు హ్యావ్ దీస్ 3 థింగ్స్. అంటే ఈ 3 స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ లేదు, ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ దాట్, ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, ఆల్ దిస్ అంతా తెలియదు అని అన్నప్పుడు యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ us. How to do అనేది మీరు you can attend to my webinar, you can learn from my webinars. So it is single webinar or sessions? లైక్ సింగిల్ సెషన్ ఉంటుంది, 2 days వర్క్షాప్స్ ఉంటాయి. ఆ వర్క్షాప్ మీరు అటెండ్ అయినా కానీ ఇట్స్ వెరీ అందరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది ఆ వర్క్షాప్ కూడా. నైస్. అంటే ఆ వర్క్షాప్ ఫీజ్ ఎంత ఉంటుంది, లైక్ ఫర్ 2 days? జస్ట్ సమ్ 99 rupees ఉంటుంది అంతే ఫర్ 2 days వర్క్షాప్. 99 rupees? yes. If they want to come to next level again, కొంచెం అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలనుకుంటే there is a course for that again, community support, course, ఇదంతా ఉంటుంది అన్నమాట. సో యూట్యూబే కాకుండా ఎలాంటి బిజినెస్ ఎలా చేయాలి ఇలా కూడా సెపరేట్ సెషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సమ్ ఫుడ్ బిజినెస్, సో వాళ్ళు ఎలా చేయొచ్చు, ఫుడ్ బిజినెస్ ఆన్లైన్ ఎట్లా చేయొచ్చు, ఓకే, ఒక సారీస్ బిజినెస్ ఆన్లైన్ ఎట్లా చేయొచ్చు, ఓకే, అండ్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు బ్రింగ్ లీడ్స్ ఆన్లైన్ లకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అయితే చలో ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ టు దట్. సో కంప్లీట్లీ డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ అనేది ఒకటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఒకటి, డిజిటల్ కోచింగ్ ఒకటి. లెట్ us say you have some skill, ఐఎమ్ ఎ వీడియో ఎడిటర్, లేకపోతే ఐఎమ్ ఎ పర్సన్ లైక్ నాకు లెట్ us say రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ ఉంది, ఓకే, మ్యాథమెటిక్స్ మీద నాలెడ్జ్, ఎనీ నాలెడ్జ్ యూ హ్యావ్, దాన్ని మీరు ఆన్లైన్ కి ఎట్లా తీసుకురావచ్చు, అవి యూ కెన్ కండక్ట్ యువర్ ఓన్ వెబినార్స్. ఇది కంప్లీట్ గా మనం నేర్పిస్తాం మళ్ళీ సపరేట్ గా. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కమ్యూనిటీస్ నేను రన్ చేస్తున్నాను ప్రెసెంట్ గా. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ, లైక్ యు ఆర్ బ్యాలెన్సింగ్ సో మచ్. దట్స్ వాట్. సో మీ మార్కెటింగ్ టీమ్ ఎవరు, మీ డిజిటల్ మార్కెటింగ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ కంప్లీట్ మార్కెటింగ్ నేనే చేస్తాను మొత్తం. ఐ నో వాట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ బటన్ కొట్టడం దగ్గర నుంచి మొత్తం అంతా షూటింగ్, కంటెంట్ రాయడం, ఎవ్రీథింగ్ ఐ ఓన్లీ డూ. బట్ ఐ గైడ్ పీపుల్, వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చేసి ఎలా చేయాలి, ఏం చేయాలని మొత్తం గైడ్ చేస్తాం అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో. సో మా కంపెనీలో జరుగుతున్న ప్రతిదీ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ జెడ్ వరకు ఐ నో కంప్లీట్లీ. సో దట్స్ గ్రేట్. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం. మెయిన్గా ఈ లోన్లీనెస్, కెరీర్,
ఏదైనా కానీ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ప్రతి వాళ్ళకు ఒక మెంటర్ ఎవరు లేకపోతే మీ ఇట్లా మీలాగా ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి దే కెన్ కామ్ డౌన్ యాక్చువల్లీ. సో సందీప్ గారు, లైక్ కొన్ని ఆడియన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసము. సో అవి నేను అడుగుతాను. సో కొంతమంది మెసేజ్ చేశారు లైక్, సార్ నేను ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పదే ట్వైస్ ఫెయిల్ అవుతూ ఉన్నాను. మా పేరెంట్స్కి అసలు నా మీద హోపే పోయింది. సో ఐ ఫీల్ లైక్ లో, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఆల్రెడీ నేను చాలా రాసాను బట్ నో యూస్. ఓకే సో మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వెళ్తున్నారు. డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇఫ్ యు ఆర్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, చలో మీ కంప్లీట్ ప్లాన్ ఏ ఉండాలి. కంపల్సరీ ప్లాన్ బి అనేది మైండ్ లో ఉండాలి. ఇఫ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్, వాట్ ఈస్ అ ప్లాన్ బి? వాట్ ఈస్ మై కెరియర్ అగైన్? సెకండ్, ఎప్పుడు లో ఫీల్ అవుతారు? వెన్ యూ డోంట్ హ్యావ్ ప్లాన్ బి. ప్లాన్ బి ఉంది మీ దగ్గర, యూ హ్యావ్ సమ్ బిజినెస్ ఐడియా, యూ కెన్ డూ దిస్ జాబ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనుకున్నప్పుడు you will not suffer, you will not feel low even though if you fail. So competitive exams కి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా I will tell you that plan B is must. అంటే ఇది బిజినెస్ లో కూడా వర్క్ అవుతుందా ప్లాన్ బి అనేది? ఎనీవేర్ అంటే మనం సేఫ్ సైడ్ లో ఉండడం, ఈ పక్కది పెట్టుకుంటే ఒకటి ఉండాలి కదా, ఒకటి అనుకుంటున్నాం కాకపోతే ఇది ఉంది కదా, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్, లైక్ హార్ట్ బ్రేక్ నుంచి రికవర్ అవ్వడం చాలా కష్టం, ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఫైట్. ఈ హార్ట్ బ్రేక్ నుంచి నేను ఎలా బయటికి రావాలి? For few days you will feel the same. First experience that pain. So that you will get some knowledge. Okay. Then after that life ఇట్లా ఉండదు. నిన్ను ఎవరైతే వదిలిపెట్టిపోయారో వాళ్ళు నీ గురించి మాట్లాడుకోవాలి ఒక టైంలో. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ ఒక స్టార్ నువ్వు అనేటట్టుగా తయారవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం నీకు. థింక్ దట్, చేంజ్ యువర్ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ. వదిలిపెట్టి పోయిన వాళ్ళ కోసం ఏందండి ఆలోచించదు, ఇంకా ఏం ఆలోచిస్తారు వాళ్ళ కోసం? రైట్, లివ్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్, లైక్ హీ స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇట్ సిమ్స్ బట్ ఫెయిల్డ్. చాలా మంది జనాలు నవ్వుతున్నారు, లైక్ ఈ కాన్ఫిడెన్స్ లో అయిపోయింది నాది, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా బిజినెస్ లాస్ అయిపోయింది. సో యువర్ బిజినెస్ లాస్ట్. ఓకే సో ద పాయింట్ ఏంటంటే బిజినెస్ లాస్ అయింది, చాలా మంది జనాలు నవ్వుతున్నారు. ఓకే, సో see పాయింట్ ఏంటంటే యూ ఆర్ ఎ కంపెనీ ఓనర్ అండ్ యూ లాస్ట్ ఇట్. ఆ బిజినెస్ లో మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో దాంట్లో ఏ పాయింట్ దగ్గర మీరు యాక్చువల్ గా యూ డెంట్ ఫోకస్డ్, థింక్ అబౌట్ ఇట్. బికాస్ వెన్ యూ స్టార్టెడ్ ఇట్ అప్ నా నీకు ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఒక క్లారిటీ ఉండి ఉంటుంది. ఏ స్టెప్ లో నువ్వు తప్పు చేసావు అది రెక్టిఫై చేయ ఫస్ట్ ఇమీడియట్ గా. అండ్ అదే బిజినెస్ ని నెక్స్ట్ ఏం చేయొచ్చు, దాంట్లో ఏం చేయొచ్చు, కింద పడ్డాం కదా, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఆ బిజినెస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు లేరా, సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఉంటారు కదా ఎవరొకరు. నీకు చూడు చుట్టుపక్కలంతా అదే బిజినెస్ లో టాప్ లో చేస్తున్నాడు ఉంటాడు. అట్లా ఎట్లా చేయవచ్చు ఆలోచించు. నవ్వుతూనే ఉంటారు వీళ్ళంతా. నువ్వేం చేయకపో ఆయన నవ్వుతారు, నువ్వేమైనా చేసి ఫెయిల్ ఆయన నవ్వుతారు. ఇదంతా బ్యాచ్ అట్లే ఉంటుంది. ఆ బ్యాచ్ ని పక్కన పెట్టేసారు. ఇదే నవ్వేటోళ్ళు రేపు ఒకటి రోజున పొగడాలి. ఏం చేయాలి? దానికి వాళ్ళ పర్సెప్షన్స్ మార్చాలి. పొగడాలంటే ఏం చేయాలి? థింక్ చేయాలి, మీ దగ్గర ఉంది పొటెన్షియల్. సో ఇది ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను, బట్ వన్స్ అగైన్ సార్, కొన్నిసార్లు నాకు ఈ జీవితం ఎందుకు అనే థాట్స్ వస్తున్నాయి. ఐ వాంట్ టు డై, సో బట్ ఐ డోంట్ ఫీల్, అంటే బతకాలని లేదు, చావాలని లేదు. ఇలాంటి టైంలో నేను ఏం చేయాలి? బతకాలని లేదు, చావాలని లేదు. ఫస్ట్ థింగ్, చావడం అనేది ఎందుకండి అంత ఆతృత? వై? సో అంటే ఎందుకు చావాలి అనేది మైండ్లోకి తీసేయండి ఫస్ట్. నేను ఒకటి చెప్తాను, అందరికీ చెప్తాను, నేను భగవంతుడే మన బాడీలో నుంచి ఆ జీవిని తీసుకుపోయేంత వరకు మనం ఉండాలి. ఈ శ్వాస కదులుతూనే ఉండాలి. సో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఫెయిల్ అయినాం, తట్టుకొని నిలబడు, అంతే, తట్టుకోవాలి. ఫేస్ దట్. సో అది బతకాలనిపించట్లేదు, చావాలనిపించట్లేదు అనేది కేవలం నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, అంతే. అది ఎందుకు ఇప్పుడు ఎక్కడికో ట్రిప్కి వెళ్ళు, ఒక గోవాకి ఎటు వెళ్ళు, బతకడనిపించదా నీకు? బ్యాంకాక్ వెళ్ళి బతకాలనిపించదా? నీ చేతిలో ఒక 10 లక్షలు ఇచ్చేసి నువ్వు ఎటన్నా వెళ్ళు, మంచిగా ఎంజాయ్ చేసుకొని రాపంటే బతకాలనిపించదా? అనిపిస్తుంది, అప్పుడు డెఫినెట్ గా అనిపిస్తుంది బతకాలని. సో సోషల్ మీడియాలో అందరూ ఎక్కువ సక్సెస్ లో ఉంటారు కదా, నాకు మాత్రం ఒక క్లారిటీ లేదు లైఫ్ మీద. సోషల్ మీడియాలో అందరూ సక్సెస్ అని ఎవరన్నారండి? ఇట్లా కనిపిస్తుందేమో వాళ్ళకి, అంటే కనిపిస్తుంది అంతే. మీరు ఆ వీడియో చూస్తారో లేకపోతే అది మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళ జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న దాంట్లోకి వెళ్ళి డెప్త్ లో చూడట్లే కదా. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమో, ఇవన్నీ చూడం మనం.
జస్ట్ ఆ మీద చూసి మనం డిసైడ్ చేస్తామంటే కుదరదు కదా. ఎవ్రీ వన్స్ విల్ నాట్, లైఫ్ వోంట్ బి ద సేమ్ లైక్ హౌ యూ ఆర్ థింకింగ్. ఇట్స్ వెరీ సింపుల్ ఫ్యాక్ట్. సో సార్, ఫెయిలియర్స్ తర్వాత రిలేటివ్స్ని కలవడం చాలా కష్టంగా ఉంది. జాబ్ ఏమైంది, జాబ్ వచ్చిందా లేదా, ఇది నేను ఫేస్ చేయలేకపోతున్నా, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా ఏ ఫంక్షన్కి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చి మీ దగ్గరికి అడిగారు అనుకోండి, ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, అదొక సినిమా ఉంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆ సినిమాలో చాలా మంచి ఎగ్జాంపుల్ అది. నేను ఒక బుక్ రాస్తుంటాను అంటాడు ఆయన. ఏం బుక్ అని అంటాడు. ఏం బుక్ అని అంటే, నా సావు నేను వస్తే నీకెందుకు అని. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఇఫ్ ఎనీవన్ ఈస్ కమింగ్ టు యూ అండ్ ఆస్కింగ్ యూ సంథింగ్, గివ్ ఎ వెరీ సింపుల్ ఆన్సర్ దట్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్. అయినా కూడా గుచ్చి అడుగుతున్నారు అని అంటే అప్పుడు ఏం చేయాలి? నా సావేద నేను చేస్తాను, ఆయన నీకెందుకు, పక్కకు. సింపుల్. కావాలనండి కొంతమంది రిలేటివ్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. రీసెంట్ పెళ్ళెప్పుడు ఇట్లా అండి, నా పెళ్ళి నేను ఎప్పుడన్నా చేసుకుంటా, నీకెందుకు, నువ్వు చేసుకున్నావుగా, అంతే కదా. నీకు అంత మంచి ఒపీనియన్ ఉంది, మంచి అడ్వైస్ ఇవ్వాలనుకుంటే కూర్చోబెట్టి మంచి అడ్వైస్ ఇవ్వదన్న, మంచి చెప్పు ఏదన్నా, డబ్బులు సంపాదించు, మంచి కంపెనీ పెట్టు, ఇది చూడు, పాజిటివ్ సైడ్ చూడు, అది చూడు. ఏదైతే ఒక చుక్కు ఉంటుందో దాన్ని చూసి ఇట్లా భూతద్దం పెట్టి చూస్తారు. అందరు రిలేటివ్స్ ఇంతే. దట్స్ వాట్. సో సార్, వన్స్ అంటే నాకు ఒకప్పుడు చాలా డ్రీమ్స్ ఉండేది, లైఫ్ మీద క్లారిటీ, ప్యాషన్ అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏవీ లేవు, హోప్ పోయింది. మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేయాలి? మళ్ళీ రీస్టార్ట్. ఓకే, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి నీ దగ్గర, అవే నీకు చాలా పెద్ద ఆస్తులు. గెట్టింగ్ ఇట్? ప్యాషన్ ఉంది, ఫైర్ ఉంది, పొటెన్షియల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, చాలా పెద్ద ఆస్తులు అవన్నీ. యాక్చువల్గా చెప్పాలంటే దాంతో నువ్వు అసలు చాలా పెద్ద చేసే అవకాశం ఉంది నీకు. ఇప్పుడు లేవు అని అంటే, సో మేబీ అప్పుడున్న థాట్ ప్రాసెస్కి ఇప్పుడున్న థాట్ ప్రాసెస్కి ఏంటి డిఫరెన్స్? ఈ మధ్యలో ఏం జరిగింది, ఏమైంది నీకు అసలు, నీ లైఫ్లో ఏం జరిగింది? ఏదో జరుగుంటది, వదిలిపెట్టిపోయింటారు, ఏదో జరుగుంటది, అట్లా లాస్ అయి ఉంటారు, ఏదో జరుగుంటది, అట్లా. ఇట్స్ ఫైన్. అది అందరం ఫేస్ చేయాలి, అందరం ఫేస్ చేస్తున్నాం, చేస్తారు కూడా అందరు కూడా. ఫేస్ చేసి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నా ప్యాషన్ ఏంటి, అసలు నేను నాకు ఇష్టమైన పని ఏంటి, నేను ఏం చేస్తే హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉండాలి అట్లీస్ట్. ఓకే, లక్షలు డబ్బులు సంపాదించకపోయినా అట్లీస్ట్ నేను సంతోషంగా బతకడానికి నేను నా ప్యాషన్ నేను ఫాలో అయితే సంతోషంగా ఉంటుంది మనసు. అట్లీస్ట్ యూ డూ దాట్ ఎవ్రీ డే. ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉండాలి కదా. ఓకే, ఒకటి చెప్తాను, నీకు ప్యాషన్ ఉంది, ఫైర్ ఉంది, పొటెన్షియల్, నాలెడ్జ్ అన్ని ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు లేదని నువ్వు రిగ్రెట్ అవుతున్నావు, ఫీల్ అయితే ఇట్లా ఫీల్ అవ్వడం నీకు ఏమన్నా ఇంట్రెస్ట్? రాదర్ దన్ ఫీలింగ్ లైక్ దట్, రాదర్ దన్ రిగ్రెటింగ్ ఎవ్రీ నైట్, అరే వాట్ ఆమ్ ఐ డూయింగ్, ఒకప్పుడు నేను అట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా అని అనుకోవడం కన్నా, why don't you start doing something on that passion? మన ఫేట్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చా? ఫెయిల్యూర్, ఫేట్ ని కొంతమంది అంటారు కదా, తలరాత అని, అంటే ఎంత చేసినా అవ్వదు అని, దాన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చా అనుకుంటే? there is a line, okay, written by, said by Swami Vivekananda, you are the creator of your own destiny. నీ ఫేట్ నీ చేతిలోనే ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చదివే బుక్స్, నువ్వు ఎట్లాంటి వారితో తిరుగుతున్నావో, నువ్వు చేసే పని, ఇది నీ ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో నువ్వు చేస్తున్న పని ఏదైతుందో అందులో నువ్వు సక్సెస్ఫుల్ అయినవా, అందులో నువ్వు టాప్లో ఉన్నావా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 75% ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఓన్లీ డిపెండ్ ఆన్ ఫైనాన్స్. సో ఫైనాన్షియల్ సక్సెస్ మంచిగా ఉందంటే మిగతావన్నీ కూడా నీ ఫేట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇఫ్ యువర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్ అనుకుంటే నీకు లైఫ్ చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది ఎదుగుతుంది. దాంట్లో ఎట్లాగా నేను గట్టిగా అవ్వాలి, ఏ విధంగా ఈరోజు నేను ఒక లెటర్స్ ఒక 50,000 సంపాదిస్తున్నాను, దీన్ని లక్షకి ఎట్లా చేయొచ్చు, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏం చేయొచ్చు, నేను ఎండ్ థింగ్ అది ఉంటుంది ప్రతి మనిషికి. అది కొంచెం గట్టిగా మనం కొంచెం ఫోకస్ చేసి ఫైనాన్షియల్ కొంచెం బలంగా అవుతే మిగతా విషయాలన్నీ కూడా నీకు చాలా సింపుల్.